హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. మా ఇద్దరు మినియన్స్ ఆల్రెడీ డాకు మహారాజ్ చూసారు. నాకు ఇక్కడ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. సో కనుక్కుందాం సినిమా ఏంటి, ఎలా ఉంది. సో గైస్ చెప్పండి. ట్రైలర్ చూసాక స్టోరీ వైజ్ గా అయితే రొటీన్ టిపికల్ బాలయ్య స్టోరీ అన్న ఇదిలోనే ఉంది, విత్ అన్ యాడెడ్ ఫ్లేవర్ ఆఫ్ బందిపోటు దొంగ. బట్ మీరు చెప్పాలి, స్టోరీ ఏమైనా మారిందా ఈసారన్నా, లేకపోతే ఆ టెంప్లెట్ స్టోరీయే బట్ విజువల్లీ గ్రాండియర్ గా తీసి కొంచెం ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే పెట్టి చేశారా? యా రెగ్యులర్ టెంప్లెట్ స్టోరీయే, నథింగ్ న్యూ. అంటే ఏజో సేమ్ ఓల్డ్ బాలయ్య టెంప్లెట్ అన్నమాట. ఒక ఫ్లాష్ బ్యాక్, సమరసింహారెడ్డి టైప్స్. అంటే ప్రెసెంట్ లో ఎక్కడో అండర్ కవర్ ఉన్నట్టు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయిన తర్వాత ఫ్లా ఒక హై, తర్వాత మళ్ళీ క్లైమాక్స్. సేమ్ రెగ్యులర్ బాలయ్య టెంప్లెట్. ఓకే. ఫస్ట్ థింగ్ స్ట్రైకింగ్ ఏంటంటే విజువల్స్, టాప్ నాచ్ విజువల్స్ ఉంటాయి. రైట్. దీన్ని మించిన డ్యూటీ చేసింది మన తమన్ బాబు అవును. చేశాడు. ఓకే. కాన్స్టాంట్ గా వినిపించిన కామెంట్స్ అయితే ఇవే, మూవీ వచ్చిన దగ్గర నుంచి. అంటే రెగ్యులర్ అంటే జనరలీ ఇది కమర్షియల్ సినిమా, మాస్ సినిమా అని కాకుండా బాలయ్యకి సపరేట్ గా ఇది బాలయ్య సినిమా అని చెప్పి ఒక డిఫరెంట్ టెంప్లెట్ రెడీ ఉంటుంది. కైండ్ ఆఫ్ మోరల్లెస్ ఇది అదే ఫాలో అవుతుంది. కాకపోతే వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇలాంటి కమర్షియల్ మూవీస్ లో రైటింగ్ కి పెద్ద స్కోప్ ఉండదు, ఎందుకంటే ఇట్స్ ప్రీడిఫైన్డ్ ఆల్రెడీ రైట్. అన్నట్టు ఉంటుంది. కాకపోతే దీంట్లో బాబీ నీట్ గా ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి టూ డిఫరెంట్ వరల్డ్స్ బేసికలీ. సో ఆ వరల్డ్ కి ఈ వరల్డ్ కి కనెక్షన్స్ రాసుకోవడం, అంటే ఆంధ్రాకి చంబల్కి లింక్ ఎక్కడ ఉంది. అండ్ ఫస్ట్ పార్ట్ అంతా ఎనిమల్ స్మగ్లింగ్ గురించి, కోకెయిన్, వీటి గురించి డీల్ చేస్తుంటది. సెకండ్ హాఫ్ అంతా ఈ మార్బుల్ బిజినెస్ డీల్ చేస్తుంటది. దీని నుంచి దానికి ఎట్లా లింక్ అయింది, ఈ విలన్స్ ఆ విలన్స్ కి ఎట్లా లింక్ అయి ఉన్నారు. అండ్ రెగ్యులర్ ఇప్పుడు బాలయ్య మూవీస్ లో ఉండేటే డబుల్ యాక్షన్ సింగిల్ యాక్షన్ అనే డౌట్ ఏం లేదు ఇందులో. సింగిలే, ఫస్ట్ నుండి కూడా క్లియర్ గా చెప్తాడు. అది ట్రైలర్ అండ్ లోనే అర్థమైంది ఒక రకంగా. యా సో యా కథా కాదా అని ఎక్కడో డౌట్ ఉండింది ఇంకా నాకు. అదే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్టు రెగ్యులర్ స్టోరీనే తీసుకొచ్చి ఒక న్యూ ఫార్మ్. ఇది కైండ్ ఆఫ్ నాకు చాలా చోట్ల ఎట్లా అనిపించింది అంటే ఒక జైలర్, ఒక విక్రమ్, ఆ రైట్. ఫార్మాట్ లో నడుస్తుంది. నాకు మోర్ దెన్ సినిమా వీటన్నిటికన్నా ఆ, బాలకృష్ణ ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎట్లాంటి స్టోరీస్ తీసుకుంటున్నారు, యూత్ పల్స్ మీటర్ ఎక్కడ పట్టుకొని ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడు అనేది కొంచెం బెటర్ అనిపి ఇన్ వే రీడిఫైన్ చేసినట్టే బాలయ్యని. అంటే రెగ్యులర్ పెద్ద పెద్ద లెంతీ డైలాగ్స్ కాకుండా చాలా క్రిస్ప్ డైలాగ్స్ ఉంటాయి ఇందులో. అదొకటి నాకు చాలా కొత్తగా అనిపించింది. అఫ్ కోర్స్ భగవంత్ కేసరిలో కూడా కొంచెం తక్కువే మాట్లాడతాడు, కానీ దీంట్లో చాలా రైట్. అంటే ఇంగ్లీష్ డైలాగ్స్ ఉంటాయి కదా జనరల్లీ, అలాంటివి కూడా ఉంటాయి, బట్ చిన్నగా ఓకే. ఉంటాయి. Hmm. ఓకే. ఓకే. సో నెక్స్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడాలని ఉంది నాకు ఈ సినిమా గురించి, మోర్ దెన్ యాక్టర్స్. సో Yeah. యాక్టర్స్ తో స్టార్ట్ చేస్తా. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ని లాస్ట్ కి పెడదాం. Hmm. సో ఇప్పుడు హీరోయిన్స్ ముగ్గురు కనిపించారు నాకు. ఒకళ్ళు శ్రద్ధా శ్రీనాథ్, రెండు Ah. ప్రజ్ఞ, అండ్ మూడు ఉర్వశి రౌతేల. ఫస్ట్ ఉర్వశి రౌతేల ఓన్లీ సాంగ్ వర్క్ అనుకుంటే, ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ చూసాం, మూవీలో కూడా ఉంది, ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఒకని కొట్టిన షాట్ కూడా ఉంది. బట్ ఓవరాల్ గా హీరోయిన్ హీరోయిన్స్ కి స్కోప్ ఉందా, లేదా స్కోప్ ఉన్నట్టుగా అనిపించి యాజ్ యూజువల్ గా లేదా? ఆ, నువ్వు ఆన్సర్ ముగ్గురులో ఓన్లీ చెప్పేసినట్టు. శ్రద్ధకి బీభత్సమైన స్కోప్ ఉంది. సో యా. బేసికలీ స్టోరీ శ్రద్ధ చుట్టే తిరుగుతుంది. శ్రద్ధ అండ్ బాలయ్య ఓకే. కాంబినేషన్ లోనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. సో షీ హాజ్ అ ఓకే. మేజర్ రోల్. ప్రజ్ఞ నాకు తెలిసి జస్ట్ ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి పెట్టినట్టు అనిపించింది. అండ్ కరెక్ట్. అది వేస్టెడ్ అనిపించింది నాకు ఆ రోల్ అయితే. ఊర్వశి రౌత్ ఎలా ఓకే. అంటావా, ఇంకా రెగ్యులర్, అంటే ఫస్ట్ హాఫ్ లో జస్ట్ ఒక ఫిల్లర్ లాగా పెట్టుకొని ఏదో ఒక చిన్న కమర్షియల్. ఇంపార్టెన్స్ ఇద్దామని సాంగ్ ఇంటర్వెల్ కోసం. దగ్గర ఒక చిన్న ఇంపార్టెన్స్ ఇచ్చారు. నా వరకు అయితే ఎట్లా చూస్తా అంటే ఈ క్యారెక్టర్ లేకపోతే స్టోరీ రన్ అవుతుందా ఎగ్జాక్ట్ ఫ్లో లో అన్నట్టు చూసుకుంటే, ప్రజ్ఞ జైస్వాల్ కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న ఆ క్యారెక్టర్ లేకపోయినా స్టోరీ సేమ్ ఉంటుంది. అండ్ ఉర్వశి ఓకే. రౌతేలా లిటరల్లీ మీరు ఆ సీన్ స్ట్రీమ్ చేసినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సినిమాకి. బట్ ఓకే. శ్రద్ధా శ్రీనాథ్ కి సర్ప్రైజింగ్లీ చాలా పెద్ద రోల్, అంటే క్యామియో అనుకుంటాం బేసికల్లీ మనం, ఇది చిన్న క్యామియో ఉండొచ్చు అని. కాకపోతే స్లోలీ స్లోలీ అన్ఫోల్డ్ అవుతుంది. బేసిక్ స్టోరీయే మెయిన్ గా మెయిన్ మెయిన్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ తను అవుతుంది లాస్ట్ కి. సో అది ఓకే. ఆ స్క్రీన్ నైస్, ప్లే లో నైస్. ట్విస్ట్ల కోసమనే ప్రజ్ఞ జైస్వాల్ ని వాడుకున్నాడు, జస్ట్ కన్ఫ్యూజర్స్ అంతే అని నాకు ఓకే. అనిపించింది. ఓకే. సో కమింగ్ టు మెయిన్, బాలయ్య బాబు అండ్ బాబీ.
వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? బాలయ్య యూజువల్, లైక్ నథింగ్, అంటే మరి నథింగ్ న్యూ అని కూడా చెప్పలేం, కానీ కొంచెం అండర్ ప్లే చేసినట్టు అనిపించింది ఈ సినిమా వరకు. లైక్ కొంచెం ఇంకా అంటే మంచిదేగా. ఓవర్ ది టాప్ అంటే కూడా ఉన్నాయి, కానీ సంహౌ డైలాగ్స్ మరి అంత మాస్ డైలాగ్స్ లా కాకుండా జస్ట్ కౌంటర్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో ఆ రకంగా ఉమ్, అండర్ ప్లే. ఇంకా మేకప్ అవన్నీ లైట్లే. అది బాలయ్య సినిమా అంటే కొన్ని అంటే ఇగ్నోర్ చేయాలి. సో వీ కెన్ ఇగ్నోర్ ఆల్ దోస్. యా, సో అదొకటి. అండ్ బాబీ డియోల్ వచ్చేసరికి డీసెంట్ జాబ్. అంటే అదే సాడిస్టిక్ విలన్ టైప్స్ లో చూపించారు నా వరకైతే. సో బాబీది ఓకే రెగ్యులర్ రోల్ చెప్పాలంటే, పెద్ద కొత్త రోల్ కాదు, కానీ ప్రజెంటేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ఉన్న ఆస్పెక్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. అన్నిటికన్నా ముందు నేను సినిమాటోగ్రఫీ విజువల్స్ గురించే మాట్లాడతా. నేను డే వన్ నుంచి మనం మాట్లాడుకునేటప్పుడు కూడా నేను చెప్తుంది ఒకటే, విజువల్లీ టాప్ నాచ్ ఉంది, దారుణంగా ఉన్నాయి విజువల్స్. సో ట్రైలర్ లో చూసినవి బిగ్ స్క్రీన్ మీద అంతే క్వాలిటీతో పోర్ట్రే అయినాయా, అండ్ త్రూ అవుట్ ద మూవీ మెయింటైన్ చేశారా ఆ క్వాలిటీని? ఎస్, విజువల్స్ వరకు సూపర్. చెంబల్లో కొన్ని షార్ట్స్ కానీ, లేకపోతే ప్రెసెంట్ లో ఉన్న కొన్ని షార్ట్స్ కానీ, ఇంటర్వెల్ లో ఎస్పెషల్లీ చాలా బాగా, అంటే లైక్ కన్ఫ్యూజన్ లేకుండా బాగా చూపించారు. సో విజువల్లీ సూపర్బ్. ఎడిటింగ్ వైజ్ నాకు సెకండ్ హాఫ్ ఐ హ్యావ్ కంప్లైంట్స్, కానీ ఎడిటింగ్ కూడా డీసెంట్ ఇనఫ్. కొంచెం ఓకే. నాకు సెకండ్ హాఫ్ లో కంప్లైంట్స్ ఉన్నాయి, రైటింగ్ అండ్ ఎడిటింగ్ వైజ్. అండ్ మ్యూజిక్ అంటావా, తమన్ బ్లాక్ బస్టర్ అసలు. ఒక నందమూరి చిన్న తమన్. యావరేజ్ సీన్ ని కూడా ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు తన బీజిఎం తో. ఉమ్. సో యా. అది అది ఇంకా చెప్పుకోక్కర్లేదు, ఆల్రెడీ ఇందాక అన్నా కదా, సార్కి ట్యాగ్ లైన్ కూడా వచ్చేసింది నందమూరి తమన్ అని చెప్పి. నందమూరి తమన్. ఒక గుడి కట్టడం ఒకటే మిగిలిపోయి ఉంది తమన్ కి ఫ్యాన్స్. అదే అంటే ఈ మూవీ కూడా స్టైలైజ్డ్ యాక్షన్ ప్రజెంట్ చేస్తారు కాబట్టి ఈ మ్యూజిక్ చాలా మంచి సెట్ అయింది తమంది. కమింగ్ బ్యాక్ కాస్ట్, నేను ఇందాక అడగడం మర్చిపోయాను, చిన్న పాప రోల్ ఒకటి కనిపించింది. సో ట్రైలర్ ప్రకారంగా చూస్తే స్టోరీ అంతా తన చుట్టే తిరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. మీరేమో శ్రద్ధ శ్రీనాథ్ చుట్టూ ఉంటది అన్నారు, బట్ నాకు మేజర్లీ ప్రొటెక్టింగ్ పాప అన్న ఇదిలోనే అనిపిస్తుంది నాకు. సో లింక్ ఉంటుంది పాప అక్కడ రోల్ ఏంటి? బేసికలీ ఆ పాపకి శ్రద్ధా శ్రీనాథ్ కి లింక్ ఉంటది, అండ్ బాలయ్య షుడ్ సేవ్ దట్ గర్ల్ బేసికలీ. సో ఫస్ట్ హాఫ్ అంతా ఆ ఆ కాన్సెప్ట్ మీదనే నడుస్తూ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఆ పాపకి ఒక చిన్న, అంటే లైక్ బాలయ్యకి ఎలివేషన్ ఇవ్వడానికి పాపను బాగా యూజ్ చేసుకున్నారు, అండ్ అక్కడ తమన్ ఇరగొట్టేశాడు బీజిఎం. సో ఆ పోర్షన్ యాక్చువల్లీ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ ఒక 20 minutes చాలా బాగుంటది. అండ్ అదర్ క్యాస్ట్ వచ్చేసరికి అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్. అండ్ మకరం దేశపాండే. అందరికి ఇంపార్టెన్స్ ఉందా అంటే చాలా మందికి ఇవ్వలేదు అనిపించింది నాకైతే. లైక్ అవును, మన హర్షవర్ధన్. టామ్ చాకో కూడా ఉన్నాడు కదా. అక్కడికే వస్తున్నా. సో టామ్ చెక్ రోల్ డైరెక్ట్ కాపీ పేస్ట్ ఆఫ్ ఫాహద్ ఫాజిల్ ఫ్రమ్ విక్రమ్ బేసికలీ. ఓ ఓకే ఆల్మోస్ట్. అంటే ఓకే. చూసినంత సేపు నీకు అనిపించేస్తుంది ఇది అక్కడి నుంచే కాపీ కొట్టాడు కదా అని అనిపించేస్తుంది. అంటే ఆ విజువల్స్ యాక్టింగ్ కూడా అట్లే పర్ఫార్మెన్స్ కూడా సేమ్ అనిపిస్తుంది యాక్చువల్లీ. చూడగానే అందరికి ఫహద్ గుర్తొచ్చేస్తాడు. అంటే ఈయన పర్ఫామ్ చేస్తుంటే కూడా ఫహదే కనిపిస్తుంటాడు. అంటే అంత సిమిలర్ ఉన్నాయి రోల్స్. ఓకే. నేను చెప్తున్నా కదా, సో సిమిలర్ కైండ్ ఆఫ్ టెంప్లెట్. అండ్ ఆ మూవీ ఎఫెక్ట్ ఈయన మీద, డైరెక్టర్ మీద ఎక్కువ ఉంది అనిపించడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ కొన్ని సీన్స్ అయితే, కొన్ని యాక్టర్ పర్ఫార్మెన్సెస్ అయితే, కొన్ని టెక్నికాలిటీస్ అన్ని. ఓకే. సో ఫైనల్లీ మన బాబీ సార్ డైరెక్షన్ ఎలా ఉంది? యా, సో బాబీ యాక్చువల్లీ కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చూశాడు. కీపింగ్ బాలయ్యస్ ఇమేజ్ ఇన్ మైండ్ కొంచెం కొత్తగానే అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ కూడా. సెకండ్ హాఫ్ చాలా వరకు హీ లాస్ట్ ద వే అనిపించింది. అంటే దట్ ఎమోషనల్ ఆర్క్ ఇన్ వాల్తేరు వీరయ్యలో రవితేజ అండ్ చిరంజీవికి ఉన్న ఎమోషనల్ ఆర్క్ ఇక్కడ మిస్ రైట్. అయిందేమో అనిపించింది. ఈ సినిమాలో మిస్ ఓకే అయిందేమో అనిపించింది. సో బాబీ అక్కడ డిసప్పాయింట్ చేశాడు నన్ను. బట్ టేకింగ్ ఓకే. వైజ్ అండ్ ఏమంటారు, హిస్ టేకింగ్ వాస్ డీసెంట్. కొంచెం రైటింగ్ సెకండ్ హాఫ్ లో చాలా లాగ్ అనిపించింది. అంటే ఎక్కడో ఓకే. చూసేసాం, అంటే చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్డ్ అనిపించింది. కిక్ 2 గానీ, విక్రమ్ గానీ, జైలర్ గానీ, సో ఆల్ దీస్ థింగ్స్. సో రైట్. యా, సో అది నా కంప్లైంట్ ఫ్రమ్ బాబీ.
బట్ అదర్వైజ్ అంటే బాలయ్య ఇమేజ్ ని పెట్టుకొని కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకునేది హీ సక్సీడెడ్ టు లార్జ్ ఎక్స్టెంట్ ఓకే. అండ్ హీ సక్సీడెడ్. యా. నా వరకు అయితే ఓకే. ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయినాయి అనిపించింది. అండ్ పాప పాప సెంటిమెంట్, పాపతో సెంటిమెంట్ కానీ, అంటే కొంచెం స్క్రీన్ ప్లేలో మననే కొంచెం ఆలోచించేలా చేస్తాడు, ఏం లింక్ అయి ఉండొచ్చు ఇది అని. అండ్ డాకు యాక్చువల్ పార్ట్ సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా డాకు క్యారెక్టర్ ఓపెన్ చేయరు. యా, సో అది అండ్ ఎక్స్పెక్టెడ్. ఓకే. డాకు ఎందుకు మారాల్సి వచ్చింది, ఇదంతా ఒక ఒక కాజ్ కోసం అవుతాడు. సో ఆ కాజ్ మనం ఆబ్వియస్లీ మంచి కాజే ఒకటి పెట్టుకున్నారు, కానీ ఇంకా బిగ్గర్ కాజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కొంచెం. అందుకని ఓకే. కొంచెం ఏమైనా మిస్ మ్యాచ్ ఉండొచ్చు, కానీ అదర్వైజ్ అయితే ఆయన అనుకున్న స్టోరీకి బాబీ క్లియర్ గానే తీసుకెళ్ళిండు. అండ్ వాల్తేర్ వీరయ్యలాగానే ఇందులో కూడా చాలా మంది టూ మెనీ విలన్స్ ఉంటారు. వన్ బై వన్ ఓపెన్ అవుతుంటారు. ఆ మైకేల్ జాక్సన్ డైలాగ్ ఒకటి ఉంది ట్రైలర్ లో. అక్కడ ఒక ఒక విలన్ ట్రేట్ అన్నమాట. అది ఒక చిన్న విలన్ యాక్చువల్లీ. సందీప్ రాజ్ తెలుసు కదా, డైరెక్టర్. సో యా, తను ఒక యా, చిన్న రైట్. క్యామియో చేస్తున్నాడు స్టార్టింగ్ లో. క్యామియో అనొచ్చు, కలర్ మరి కలర్ చాలా సేపే ఫోటోనే ఉంటాడు కదా. యాక్చువల్. కలర్ ఫోటో కలర్. డైరెక్టర్. ఆ తర్వాత రవి కిషన్ ఉన్నాడు. సో అక్కడ నుండి ఓకే. బిగ్గర్ విలన్, అక్కడ నుండి ఇంకా బిగ్గర్ విలన్. సో అట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఆ టెంప్లెట్ తీసుకెళ్ళాడు. సో టూ మెనీ విలన్స్, టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫైనల్లీ బాబీ. ఓకే. ఓకే. నైస్, నైస్. సో సో డైరెక్షన్ ఓవరాల్ వైజ్ గా నేనైతే సాటిస్ఫైడ్. యా. ఓకే. సో ఓవరాల్ గా ఇప్పుడు మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు యూఎస్పి? నేనైతే ఒకవేళ మీరు బాలయ్య మూవీస్ కాబట్టి నేను చూడను అని అనుకునే వాళ్ళైతే ఈ మూవీ చూడండి. ఎందుకంటే ఇది మీరు రెగ్యులర్ గా చూస్తే బాలయ్య మూవీ కాదు కాబట్టి. బాలయ్య ఓకే. మూవీ కాబట్టి ఎలాగైనా చూస్తామని అనుకునే వాళ్ళు మీ ఎక్స్పెక్టేషన్స్ రెగ్యులర్ టెంప్లెట్ కి డిఫరెంట్ గా పెట్టుకోండి. సింపుల్. ఎంజాయ్ చేస్తారు, ఈ బోత్ కేటగిరీస్ ఎంజాయ్ చేస్తారు. అండ్ నెగటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, చాలా మంది క్యారెక్టర్స్ ని ఉన్నాడా లేదా సినిమాలో అన్నట్టుగా పెట్టుకోవడం. సత్య ఉంటాడు ట్రైలర్ లో, ఎక్కడ కనిపించలేదు అనుకుంటాను. సత్య కామెడీ కోసం చిన్న రోల్ ఉంటారు, ఎక్కువ సేపు ఏమి ఓకే. ఉండదు. సేమ్ జీవన్ ఉంటాడు, అదే గుండు జీవన్ ఉన్నాడు కదా, ఆయన అంతే. రైట్. వీళ్ళు పోలీసులాగా, ఊర్వశి కూడా పోలీసు. సో వాళ్ళ పాపకి సేఫ్ గార్డ్ చేయడానికి కోసం ఉన్నారు అన్నట్టుగా. ఉన్నారా లేరా అన్నట్టుగా చాలా లిమిటెడ్ రోల్స్ ఉంటాయి. సో ఓకే. ఇప్పుడు శ్రవణ్ అన్నట్టు చాలా క్యారెక్టర్స్ ని ఎక్కువ వాడుకోలేదు. బిగ్ స్టార్ కాస్ట్ కానీ ఎక్కువసేపు వాడుకోలేదు అన్నట్టు. ఆబ్వియస్లీ బిగ్ స్టార్ మూవీస్ లో అది కొంచెం తక్కువే. సో అదొకటి నాకు రైట్. కంప్లైంట్. ఓకే. సో నా వరకు వచ్చేసరికి ఒక రెగ్యులర్ టెంప్లెట్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయండి. బట్ థింగ్ ఇస్ కొంచెం విజువల్స్ అండ్ మ్యూజిక్ కొంచెం హై ఇస్తాయి బాగా. మ్యూజిక్. బాలయ్య బాలయ్య యాక్షన్ ఇస్ గుడ్, డీసెంట్. అండ్ యాజ్ డిటి చెప్పినట్టే లైక్ హ్యూజ్ స్టార్ కాస్ట్, చాలా మంది వేస్ట్ అనిపిస్తుంది. అంటే లైక్ దే డోంట్ హ్యావ్ దట్ ఇంపార్టెంట్ రోల్స్ అనిపిస్తుంది, కానీ స్టిల్ యూ కెన్ వాచ్ డీసెంట్ వన్ టైం వాచ్. ఇదైతే మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి, లైక్ దేర్ సంథింగ్ న్యూ అని. డీసెంట్ వాచ్ అంతే, ఓకే. యావరేజ్ మూవీ. యా. తమన్ ఫ్యాన్స్ ఉంటే అయితే డెఫినెట్లీ తమన్ కోసం చూడండి మూవీ డెఫినెట్లీ. అది అది వద్దన్నా వెళ్తారు. ఓకే. సో అది గైస్, ఎండ్ ఆఫ్ ద డే బాలయ్య ఫ్యాన్స్ కైనా నార్మల్ మూవీ లవర్స్ కైనా ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఈ సినిమా. సో కరెక్ట్. కానివ్వండి, వెళ్ళి ప్రశాంతంగా చూసేయండి సినిమాని. సో నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుగుతాం. టిల్ దెన్, బాయ్. గైస్ బాయ్. బాయ్.